H1B వీసాలపై $1,00,000 ఫీజు చట్టవిరుద్ధమన్న ఫెడరల్ కోర్టు. భారతీయులకి ఎక్కువ లాభం ఎందుకో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కనే లక్షలాది మంది భారతీయులకు భారీ ఊరట లభించింది. H1B వీసా కోసం $1,00,000 చెల్లించాల్సి వస్తుందనే భయంతో ఉన్న వారికి ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి ఫెడరల్ కోర్టు బ్రేక్ వేసింది. H1B వీసాలపై $1,00,000 ఫీజు విధించడం చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో అమెరికాలో ఉద్యోగం చేయాలని ఆశపడుతున్న భారతీయ ఇంజనీర్లు, ఐటీ నిపుణులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, పరిశోధకులకు పెద్ద ఊరట లభించింది. అసలు ట్రంప్ ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? కోర్టు ఎందుకు కొట్టివేసింది? భారతీయులకు దీనివల్ల ఎంత లాభం? భవిష్యత్తులో H1B వీసాల పరిస్థితి ఎలా ఉండబోతోంది? పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అమెరికా అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యోగ మార్కెట్. ముఖ్యంగా ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అపారంగా ఉన్నాయి. అందుకే ప్రతి సంవత్సరం వేలాది మంది భారతీయ యువత అమెరికాలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ కలను నిజం చేసే ప్రధాన మార్గం H1B వీసా. H1B వీసా అంటే ఏమిటి అని చాలా మందికి సందేహం ఉంటుంది. ఇది సాధారణ టూరిస్ట్ వీసా కాదు, స్టూడెంట్ వీసా కూడా కాదు. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ ఉద్యోగులను అమెరికా కంపెనీలు నియమించుకునేందుకు ఉపయోగించే ఉద్యోగ వీసా. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా అనలిస్టులు, పరిశోధకులు, వైద్య నిపుణులు, సాంకేతిక రంగానికి చెందిన వ్యక్తులు ఎక్కువగా ఈ వీసా ద్వారా అమెరికాకు వెళ్తూ ఉంటారు. ఈ వీసా చరిత్ర కూడా ఆసక్తికరంగా ఉంటుంది. అమెరికాలో టెక్నాలజీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో స్థానికంగా తగినంత నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు దొరకపోవడంతో విదేశీ నిపుణులు తీసుకురావడానికి ప్రత్యేక విధానం అవసరమైంది. అందుకే 90 దశకంలో H1B వీసా వ్యవస్థను అమెరికా కాంగ్రెస్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు ప్రతి సంవత్సరం వేలాది మంది భారతీయులు ఈ వీసా ద్వారా అమెరికాకు వెళ్తూ ఉన్నారు. నిజానికి ప్రపంచంలో H1B వీసాలను ఎక్కువగా పొందుతున్న విదేశాల్లో భారతీయులు అగ్రస్థానంలో ఉంటారు. అందుకే H1B వీసా సంబంధించిన ప్రతి నిర్ణయం భారతీయుల్ని నేరుగా ప్రభావితం చేస్తోంది. ఇప్పుడు అసలు వివాదం ఎలా మొదలైందో చూద్దాం. గత సంవత్సరం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం ప్రకటించింది. కొత్తగా H1B వీసాలకు దరఖాస్తు చేసే వారి కోసం ఫీజును భారీగా పెంచాలని ప్రతిపాదించింది. సాధారణంగా కొన్ని వేల డాలర్లలో ఉండే ఖర్చును ఏకంగా $1,00,000 వరకు పెంచే నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటన వెలువడగానే ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ముఖ్యంగా భారతదేశంలో పెద్ద ఆందోళన కనిపించింది. ఎందుకంటే అమెరికా కంపెనీలు ఇప్పటికే ఉద్యోగ నియామకాల విషయంలో ఖర్చులు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. అలాంటి సమయంలో ఒక్కో వీసా కోసం $1,00,000 ఖర్చు చేయాల్సి వస్తే విదేశీ ఉద్యోగులను నియమించుకోవడంలో వెనకడుగు వేయాల్సి వస్తుందని చాలా మంది నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. ఒక కంపెనీకి ఒక ఉద్యోగం నియమించుకోవాలంటే జీతం ఇవ్వాలి, బెనిఫిట్స్ ఇవ్వాలి, బీమా ఇవ్వాలి, ఇతర ఖర్చులు భరించాలి. వాటికి అదనంగా $1,00,000 వీసా ఫీజు చెల్లించాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా కంపెనీలు విదేశీ ఉద్యోగులను తీసుకోవడం తగ్గించే అవకాశం ఉండేది. అదే కారణంగా భారతీయ ఐటీ నిపుణులు ఆందోళన మొదలైంది. ముఖ్యంగా అమెరికా వెళ్లాలని ప్లాన్ చేస్తున్న యువతలో అనిశ్చితి పెరిగింది. ఎంతో కష్టపడి చదివి నైపుణ్యాలు పెంచుకొని అమెరికా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది పెద్ద షాక్గా మారింది. అయితే నిర్ణయాన్ని అందరూ అంగీకరించలేదు. అమెరికాలోని అనేక రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఈ నిర్ణయాన్ని సవాల్ చేశారు. ప్రభుత్వం తన అధికారిక పరిధిని దాటే వ్యవహరిస్తోందని కోర్టును ఆశ్రయించారు. దీనిపై బోస్టన్ ఫెడరల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో కీలకమైన ప్రశ్న ఒకటి ఎదురైంది. ప్రభుత్వం నిజంగా ఇంత భారీ ఫీజు విధించే అధికారం కలిగి ఉందా, లేక చట్ట పరిమితులను దాటిందా? ఈ అంశాన్ని పరిశీలించిన కోర్టు కీలక తీర్పు వెలువరించింది. బోస్టన్ ఫెడరల్ కోర్టు స్పష్టంగా చెప్పింది, H1B వీసాలపై $1,00,000 ఫీజు విధించడం చట్టవిరుద్ధమని, ప్రభుత్వం తన అధికారిక పరిధిని మించిందని, అందువల్ల ఆ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఆదేశించింది. ఫ్రెండ్స్, ఇది సాధారణ తీర్పు కాదు. ఎందుకంటే నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది నిపుణుల భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతీయులపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న, భారతీయులకు కలిగే లాభం ఏమిటి? సమాధానం చాలా స్పష్టంగా ఉంది. H1B వీసాలు పొందుతున్న వారిలో అత్యధికులు భారతీయులే. అమెరికా టెక్నాలజీ రంగంలో భారతీయుల పాత్ర చాలా పెద్దది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, యాపిల్, ఒరాకిల్, IBM అనేక కంపెనీల్లో భారతీయులు కీలక స్థానాల్లో పనిచేస్తూ ఉన్నారు. ఒకవేళ $1,00,000 ఫీజు అమల్లోకి వచ్చి ఉంటే కంపెనీలు కొత్త ఉద్యోగాలను నియమించుకోవడంలో వెనుకడుగు వేసేవి. ముఖ్యంగా కొత్తగా అమెరికా వెళ్లాలని భావిస్తున్న భారతీయుల అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పుడు కోర్టు తీర్పుతో ఆ ప్రమాదం తాత్కాలికంగా తొలగినట్టుంది. ఇంకో ముఖ్యమైన విషయం, H1B వీసా పొందడం ఇప్పటికే చాలా కష్టమైన ప్రక్రియ. ప్రతి సంవత్సరం పరిమిత సంఖ్యలో మాత్రమే వీసాలు జారీ చేస్తారు. రెగ్యులర్ క్యాప్ కింద 65,000 వీసాలు ఇస్తారు. అమెరికాలో మాస్టర్స్ లేదా అంతకంటే ఎక్కువ చదివిన వారికి అదనంగా 20,000 వీసాలు జారీ చేస్తారు. అంటే మొత్తం అవకాశాలే పరిమితం. అలాంటి సమయంలో భారీ ఫీజు కూడా జోడిస్తే పోటీ మరింత కఠినమయ్యేది. ఇప్పుడు కోర్టు తీర్పు వల్ల కనీసం ఆ అడ్డంకి తొలగిపోయినట్టే. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. కోర్టు నిర్ణయాన్ని రద్దు చేసిన అమెరికా వలస విధానాలపై చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. అమెరికాలో స్థానిక ఉద్యోగుల్ని రక్షించాలా, లేక ప్రపంచం నలుమూలల నుంచి నైపుణ్యాలను ఆకర్షించాలా
అనే చర్చ దశాబ్దాలుగా కొనసాగుతోంది. ట్రంప్ ప్రభుత్వం స్థానిక ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలనే దృక్పథాన్ని అనుసరిస్తోంది. మరోవైపు అమెరికా టెక్నాలజీ కంపెనీలు మాత్రం ప్రపంచ స్థాయి ప్రతిభను ఆకర్షించాల్సిందేనని వాదిస్తున్నాయి. ఈ రెండు అభిప్రాయాల మధ్య H-1B వీసాల భవిష్యత్తు నిర్ణయించబడుతోంది. భారతీయ యువతకు ఇక్కడ ఒక పెద్ద పాఠం కూడా ఉంది. కేవలం వీసా విధానాలపై ఆధారపడకుండా తమ నైపుణ్యాలను ప్రపంచ స్థాయిలో పెంచుకోవాలి. ఎందుకంటే మంచి ప్రతిభ ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా అవకాశాలు దొరుకుతాయి. అమెరికా మాత్రమే కాదు, కెనడా, ఆస్ట్రేలియా, UK, జర్మనీ, సింగపూర్ వంటి దేశాలు కూడా నైపుణ్యం కలిగి ఉన్న నిపుణుల్ని ఆకర్షిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికైతే H-1B వీసాలపై $1,00,000 ఫీజు రద్దుకోవడం భారతీయులకు పెద్ద ఊరట అని చెప్పాలి. వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, కుటుంబాలు ఈ తీర్పును ఆశాజనకంగా భావిస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో ఈ తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ చేస్తోందా లేక కొత్త విధానాలు తీసుకువస్తోందా అనేది చూడాలి మరి. కానీ ప్రస్తుతం మాత్రం అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయులకు ఇదొక పాజిటివ్ డెవలప్మెంట్గా భావిస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు అమెరికాలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా? H-1B వీసాపై మీ అభిప్రాయం ఏమిటి? ఈ కోర్టు తీర్పు భారతీయ యువతకు ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అమెరికా వీసాలు, విదేశీ ఉద్యోగులు, ఇమిగ్రేషన్ అప్డేట్స్, అంతర్జాతీయ పరిణామాలపై ఇలాంటి విశ్లేషణ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.